ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10థ్ క్లాస్ విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మనకు ఏదైతే రీసెంట్‌గా జరిగినటువంటి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో, ఈ ఎగ్జామ్స్‌లో మనకు ఇంగ్లీషు మరియు హిందీ ఈ 2 పరీక్షల్లో కొన్ని తప్పులు దొర్లినట్లు మనకు సమాచారం అయితే వచ్చింది. ఈ యొక్క అప్డేట్ పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ దాదాపు కొన్ని మార్కులనైతే యాడ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకైతే శుభవార్తను అందించింది. సో, ఈ నేపథ్యంలో వచ్చినటువంటి అప్డేట్‌ని క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, క్లారిటీగా మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ 2026 అనే హెడ్‌లైన్‌తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో మనం క్లారిటీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఎస్ఎస్‌సి వార్షిక పరీక్షల్లో దొర్లిన కొన్ని పొరపాట్ల కారణంగా విద్యార్థులకు మార్కులు కలపాలని ఎస్ఎస్‌సి బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో అడిగిన కొన్ని ప్రశ్నలలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని, ఈ నేపథ్యంలో హిందీ పరీక్షల్లోని సదరు ప్రశ్నకు 2 మార్కులు, అలాగే ఇంగ్లీష్ పరీక్షల్లో అదే తరహాలో ఉన్న మరో ప్రశ్నకు 5 మార్కులు అదనంగా కలపాలని బోర్డు భావిస్తోంది. ఈ మార్కుల కేటాయింపు విధానంపై పూర్తి స్పష్టతనిస్తూ బోర్డు ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. మరోవైపు ఇంగ్లీష్ పేపర్లోని 28వ ప్రశ్నపై కూడా చర్చ జరుగుతుంది. వర్క్ బుక్ నుండి వచ్చిన ఈ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తుంది. అయితే కేవలం కొన్ని ప్రశ్నలకే పరిమితం కాకుండా పాఠ్య పుస్తకాలలో లేని, విద్యార్థులను గందరగోళపరిచేలా విధంగా ఉన్న మొత్తం 5 ప్రశ్నలకు మార్కులు కలపాలని స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శిఖరం నరహరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నలు ఇచ్చినప్పుడు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై బోర్డు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. మొత్తంగా మనకు కొన్ని ప్రశ్నలైతే తికమకగా వచ్చాయని, కొన్ని ప్రశ్నలైతే తప్పులైతే వచ్చాయని, ఈ తప్పులు దూరినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా ఖచ్చితంగా మార్క్స్ అయితే యాడ్ చేయాలని, దాదాపు 7 మార్కులనైతే యాడ్ చేయాలని, అంతేకాకుండా అంటే మనకు టెక్స్ట్ బుక్స్‌లో లేనటువంటి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మార్కులైతే అందించాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అప్డేట్ అయితే ఇస్తుంది. సో, ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్‌లో మనకు మార్క్స్ అనేది కలిపితే మంచిదంటారా? లేకపోతే అలాగే ఉండిస్తే మంచిదంటారా? ఏది ఏమైనా మీ యొక్క ఒపీనియన్‌ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.